ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు మోదీ. తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని మోదీ స్పష్టం చేశారు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో భారత్లో భాగమేనన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి కన్వెన్షన్లో పహల్గాం అమరవీరులకు నివాళులర్పించిన పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కాశ్మీర్ భారత్లో భాగమేనని స్పష్టం చేశారు. 1987 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ మండుతున్న సమస్య అన్నారు. పహల్గాం ఉగ్రదాడి లాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలన్నారు. దానికోసం దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ను ప్రేరేపిస్తున్నారని అన్నారు. వారికి అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోవచ్చన్నారు. దేశానికి సహనం ఎక్కువైందని, అతి సహనం కూడా మంచిది కాదన్నారు. ఉగ్రవాదం వల్ల కాశ్మీర్ పండిట్లు వలస వెళ్లిపోయారన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ పన్నాగమేనని స్పష్టమవుతుంది. పహల్గాం దాడి వెనుక ఉగ్రవాది హషీమ్ ముసా కీలకంగా వ్యవహరించినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. హషీమ్ ముసా పాక్ సైన్యంలో పారా కమాండర్గా పనిచేసినట్లు తెలుస్తుంది. అయితే పాక్ సైన్యం నుంచి ఉగ్రవాద సంస్థకు డిప్యుటేషన్ పైన వెళ్ళినట్లు సమాచారం. లష్కరే తోయిబా సంస్థలో కీలకంగా ఉన్న మూసా సులేమాన్ పేరుతో చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి విచారణలో కీలక ముందడుగు పడింది. టూరిస్టు రిషి భట్ సెల్ఫీ వీడియోలో కీలక సమాచారం లభించింది. రిషి భట్ అనే పర్యాటకుని జిప్ లైన్లోకి పంపే ముందు ఆపరేటర్ అల్లాహో అక్బర్ అని నినాదాలు చేయడాన్ని కీలక ఆధారంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు వినిపించగా అల్లాహో అక్బర్ అంటూ ఉగ్రవాదులు సైతం నినాదాలు చేసినట్లు స్పష్టమైంది. దీంతో ఉగ్రవాదులపై జిప్ లైన్ ఆపరేటర్కు ముందే సమాచారం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెగాసస్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమన్న ఉన్నత న్యాయస్థానం నివేదికను మొత్తం బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. దేశ భద్రత విషయంలో రాజీ పడలేమన్న సుప్రీంకోర్టు స్పైవేర్ ఎవరిపైన ప్రయోగిస్తారన్నది ప్రశ్నగా మిగులుతోందని అభిప్రాయపడింది. సామాన్య పౌరుల గోప్యతను కాపాడటానికి చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయకృష్ణారెడ్డి ఐపీఎస్ అధికారిగా ఎదగటం స్ఫూర్తిదాయకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని కొనియాడారు. ధైర్యం, కృషి ఉంటే ఏ కళ పెద్దది కాదని రుజువు చేస్తుందని ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు తెలిపారు. వరంగల్ సభలో తెలంగాణ పరిస్థితి చూసి దుఃఖం వస్తుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కపట ప్రేమను చూపిస్తూ యాక్షన్ చేశారని పొంగులేటి మండిపడ్డారు. కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకు అర్థం కావటం లేదన్న పొంగులేటి రాష్ట్ర ప్రజలు వాళ్ల ఉద్యోగాలు తీసినందుకు దుఃఖం వస్తుందా అని ఎద్దేవా చేశారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి పాకా సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైన కానుంది. ఆయన 2 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ వేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో పాకా సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ లేఖ రాశారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలోనూ జనసేన కీలక పాత్ర పోషించిందన్నారు. జనసేన ప్రజాప్రతినిధులు, నేతలు, విశాఖవాసులు జనసేన అభ్యర్థి డిప్యూటీ మేయర్ కావాలని కోరుకుంటున్నారని లేఖలో తెలిపారు. తనను మినహాయించి డిప్యూటీ మేయర్గా సరైన అభ్యర్థిని ఎన్నిక చేయాలని కోరుకుంటున్నట్లు పీతల మూర్తి యాదవ్ చెప్పారు. ఉమ్మడి విశాఖలో పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నామన్నారు.
వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్ సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జూలై 21 నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అఫిడవిట్పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారించే బెంచ్ను మారుస్తామని పిటిషనర్కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. శ్రీశైలంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటించింది. ప్రాజెక్టును ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ బృందం పరిశీలించింది. జలాశయంలో దెబ్బతిన్న ప్లంజ్ పూల్ను బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఇంజనీర్లతో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్యామ్ నమూనాను ఇంజనీర్లు వివరించారు. ప్రాజెక్టు మరమ్మతులపై చర్చించింది ఎన్డీఎస్ఏ. మంత్రి కందుల దుర్గేష్కు అరుదైన గౌరవం దక్కింది. వియత్నాంలో జరిగే బుద్ధుడి అవశేషాల ప్రదర్శన కార్యక్రమం బాధ్యతను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంత్రి కందుల దుర్గేష్కు అప్పగించారు. ఇందులో భాగంగా పీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. వియత్నాం ప్రభుత్వ అభ్యర్థనతో భారత ప్రభుత్వం బుద్ధుడి పవిత్ర అస్థికలు అవశేషాలను బౌద్ధ అనుచరుల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనున్నారు. మే 6న వియత్నాంలో కార్యక్రమం జరగనుంది. అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను అధికారులతో మంత్రి నారాయణ పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను చెక్ చేశారు. ఇప్పటికే 90% మేర పనులు పూర్తయ్యాయని, రేపటికల్లా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చీడిపాలెం పంచాయతీ పరిధి కాకుల మామిడి కమ్టారం సమీపంలో 2 చోట్ల మావోయిస్టుల కదలికలను గమనించిన బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో మావోయిస్టులు అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల ప్రాంతాల్లో మావోల ఏరివేత నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం మావోలు వెతుకుతున్నట్లు సమాచారం. రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుట్టించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేసీఆర్ ఉపన్యాసంకు కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడిలో సర్వే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా అమరావతిని నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్ పనుల వల్ల దాదాపు 10,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవిని మురళి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి అనుకూలంగా 21 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలో వైసీపీకి కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకం కోసం కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు 8 మంది అధికారుల పేర్లను యూపీఎస్సీకి ప్రతిపాదించింది. సీనియర్ ఐపీఎస్సీ అధికారులు రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, జితేందర్, ఆప్టే వినాయక్, ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, శిఖా గోయల్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అర్హతల ఆధారంగా జాబితా నుంచి 3 పేర్లను సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారో చెప్పే దమ్ముందా అని ఉత్తమ్ను నిలదీశారు. రైతాంగానికి ఎంత ధాన్యం కొన్నారో, ఎంత బోనస్ ఇచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావని, ఉత్తర కుమారుడు అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే లెక్క చెప్పాలని ఉత్తమ్కు జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ మెహదీపట్నంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. రోడ్డు ఆక్రమించి నిర్మించిన షాపులను అధికారులు కూల్చివేశారు. అక్రమంగా రోడ్డుపై పెట్టిన బోర్డులను సైతం తొలగించారు. కూల్చివేతల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం భూభారత్ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పట్ల ఎస్ఐ సైదులు అత్యుత్సాహం ప్రదర్శించాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతులతో దురుసుగా ప్రవర్తించాడు.
ఎమ్మెల్యే కలెక్టర్ అవకాశం ఇచ్చినా వేదికపైకి ఎస్సీ అనుమతించలేదని రైతులు వాపోయారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రసాభాసగా మారింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి వేదికపై ఉండగానే గొడవ జరిగింది. పీసీసీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు మాట్లాడుతుండగా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఉమేష్ రావు వేదిక నుంచి దిగిపోవాలని నేతలు ఆందోళన చేశారు. ఆందోళనకారులు మరికొందరు నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. మే 2న ప్రధాని మోదీ ఏపీ అమరావతికి రానున్నారు. గుల్లలమోదులో ఏర్పాటు చేసిన క్షిపణి ప్రయోగ పరీక్షా కేంద్రాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు గుల్లలమోదులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు పరిశీలించారు. ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ హితవు పలికారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసేడు గ్రామంలో మహిళల ధర్నా చేపట్టారు. అర్హులైన వారికి కాకుండా ఇందిరమ్మ ఇండ్లను డబ్బులు ఇచ్చిన వారికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లాలో స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని స్కేటింగ్ సంఘం సీఈఓ సునీల్ కుమార్, జిల్లా కార్యదర్శి అబూబకర్ ప్రారంభించారు. అవుట్డోర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు స్కేటింగ్ చేస్తూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా క్రీడాకారులు నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా మూలపాలెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 రోజుల క్రితం వైసీపీ దిమ్మను పగలగొట్టడంతో మొదలైన వివాదం వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో సర్పంచి బొలిమేర అనిల్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి వెళ్లారు. పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ కర్రిగుట్టలో 8వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. కర్రిగుట్ట చుట్టూ 25,000 మంది కేంద్ర బలగాలను మోహరించారు. బీర్ బాటిల్స్లో పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే 130కు పైగా ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించారు. డ్రోన్లతో జల్లెడ పడుతున్న గుట్టపైకి చొచ్చుకెళ్తున్నారు. కర్రిగుట్ట పరిసర గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కర్రిగుట్ట ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. ఎటువంటి షరతులు లేకుండా జార్ఖండ్, ఒడిశాతో సహా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై యుద్ధాన్ని ఆపాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ డిమాండ్ చేశారు. శాంతి చర్చల కోసం ఈ నెల 25న నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జి రూపేష్ లేఖ విడుదల చేశారు. వరంగల్ జిల్లా అన్నారం దర్గా వద్ద అమానుష ఘటన జరిగింది. మతిస్థిమితో లేని మహిళ సుజాతను దర్గా సిబ్బంది హుస్సేన్ ప్లాస్టిక్ పైప్తో కొట్టాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 20 ఏళ్లుగా మహిళను దర్గా వద్ద గొలుసులతో పేరెంట్స్ కట్టేశారు. దర్గా నుంచి వెళ్లిపోవాలని పైప్తో కొట్టారు. బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నాయి. దీంతో బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలి పేరెంట్స్ కోరుతున్నారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పోలీస్ స్టేషన్లో చిరుతపులి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగి ఎవరూ లేకపోవడంతో చిరుత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చిరుతపులి బయటకు వెళ్ళిందని నిర్ధారించుకున్న తర్వాత కానిస్టేబుల్ స్టేషన్ తలుపులు మూసివేశారు. చిరుత పోలీస్ స్టేషన్కు వచ్చిందని తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి స్టేషన్లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా కలపరి గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంట్లో 2 నుంచి 3 విషజ్వరంతో మంచాన పడ్డారు. వారం రోజుల నుంచి జ్వరాలు, ఒళ్ళు నొప్పులతో గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో పత్తికొండ ఆర్డీఓ భారత్ నాయక్, ఆస్పరి ఎంఆర్ఓ రామేశ్వరరెడ్డి గ్రామాన్ని సందర్శించి నీటి ట్యాంకులను పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు గ్రామంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా మెట్టపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాతులు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంట్లో గ్యాస్ సిలిండర్ను బిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తుడా క్వార్టర్స్ దగ్గర భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి 3 కార్మికులు మృతి చెందారు. ఇంటికి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా గజపతినగరం జాతీయ రహదారి సమీపంలో వ్యాన్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వ్యాన్ బొబ్బిల్ నుంచి విజయనగరం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా తాకాటం వారిపల్లిలో ప్రాణ స్నేహితుల ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం సుమంత్ అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్నేహితుడి మృతిని తట్టుకోలేక డేరంగుల కిషోర్ తంబళ్లపల్లె అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే కిషోర్ చనిపోయే ముందు మిస్ యూ రా సుమన్, నేను కూడా వస్తున్నా అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు స్నేహితుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వడ్డీ, ఫైనాన్స్, చిట్టి వ్యాపారం చేస్తున్న వారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏఎస్పీ చిత్తరంజన ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. పలువురు వ్యాపారుల వద్ద ప్రామిసరీ బాండ్, ఇంటి దస్తావేజులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల అత్యవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారని పోలీసులు చెప్పారు. అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సంత మార్కెట్ ఎదురుగా ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యారు. మృతుడు సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మామిడి సత్యబాబుగా గుర్తించారు. తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.